అమరావతి రాజధాని అటు చంద్రబాబు నాయుడు చెప్పడం, 3 రాజధానులు ఇస్తామంటూ ఇటు జగన్ చెప్పడం, మరి ఇప్పుడు కొత్తగా తెర మీదకి హైదరాబాద్ని మరోసారి రాజకీయంగా రాజధానిగా కొనసాగించడం అనేది మరి ఏపీ యువత ఏమంటుంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించడం. చెప్పండి, సాధ్యమయ్యే ప్రక్రియలో ఏపీ మరోసారి తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా సాధ్యమయ్యే పని అని చెప్తే అయితే ఇది సాధ్యమయ్యే అవకాశం అయితే ఇంతవరకు ఎప్పటికీ జరగదు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు రాజధానిగా ఉంచమని చెప్పారు. కానీ ఈ 10 ఏళ్లలో ఏపీ ప్రజలు ఎవరు హైదరాబాద్ను రాజధానిగా అసలు గుర్తించుకోలేదు, అసలు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా చేస్తామని చెప్పి ప్రజల్లోకి చెప్పారు. అప్పుడు 30,000 ఎకరాలని తీసుకొని వచ్చి అమరావతిని రాజధానిగా కడతామని చెప్పి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు డెవలప్మెంట్ అయితే చేశారు. ఈ లోపల మళ్ళీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 3 రాజధానుల పేరు మీద సీఎం జగన్ గారు అధికారంలోకి 3 రాజధానులు ఫస్ట్ ఏమో అమరావతి రాజధాని అని చెప్పి జగన్ గారు కూడా అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరు మీద పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ 4 ఏళ్ల పాటు వికేంద్రీకరణ చేస్తాము, ఇటు విశాఖ, అటు కర్నూలు, అమరావతి ఈ 3 చోట్ల రాజధాని పెడతామని చెప్పారు. కానీ ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అటు ఈ 3 రాజధానులు పెడతామని చెప్పారు. ఈ ఒక్క ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేయలేదు. అక్కడ విశాఖని కూడా రుషికొండలో కార్యాలయాలు స్థాపిస్తామని చెప్పి రుషికొండని బోడికొండ చేసి పడేశారు. ఇప్పుడు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అదిగో తెస్తాం ఇదిగో తెస్తాం, అక్కడ పరిపాలన కొనసాగిస్తాం ఇక్కడ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఊదరగొట్టి ప్రజల్ని అమాయకులను చేసి గందరగోళంలో పడేశారు. ఇటు అమరావతి అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు పోయింది, ఇక్కడ విశాఖలో పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఆగిపోతుంది. సో ఈ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ మనకి రాజధానిగా ఉన్న సంగతే ఎవరికి తెలియదు. ఎందుకంటే అసలు తెలంగాణలో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయం కూడా లేదు, కనీసం సచివాలయము లేదు, అటు నుంచి మనకి ఇన్కమ్ కూడా రావట్లేదు. అలాంటప్పుడు హైదరాబాద్ని మళ్ళీ ఏపీ ప్రజలు రాజధానిగా ఎలా గుర్తుంచుకుంటారు? అసలు ఎప్పుడో మర్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణం, ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు మాట్లాడడం అనేది దేనికి నిదర్శనం? ఇది కేవలం ఇది మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికే చేస్తున్నారని నా ఉద్దేశం. ఎందుకంటే అసలు తెలంగాణలో వైవి సుబ్బారెడ్డి అడగడానికి అసలు అవకాశం లేదు. ఎట్లా అడుగుతారు? అసలు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడప్పుడు యువతంతా కూడా ఎక్కువ పెడుతున్న పరిస్థితి.